ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప ది రూల్' సినిమాకు 13వ రోజున 10% నెట్ కలెక్షన్స్ పడిపోయాయి. అయితే ఇండియాలో మాత్రం 1000 కోట్ల క్లబ్లో చేరేందుకు 'పుష్ప ది రూల్' మూవీ దూసుకుపోతోంది. అయితే మొదటి 3 రోజుల్లో 'పుష్ప 2' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే మొదటి నుంచి 'పుష్ప 2' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను నిలబెట్టుకుంటూ మూవీ అదే రేంజ్లో దూసుకుపోతోంది. లేటెస్ట్గా 13వ రోజున ఇండియాలో మాత్రం 'పుష్ప 2' కలెక్షన్స్ 10% వరకు పడిపోయాయి. 'పుష్ప 2'కు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 24.25 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అందులో టాలీవుడ్ నుంచి 4.35 కోట్లు, బాలీవుడ్ నుంచి 18.5 కోట్లు, కోలీవుడ్ నుంచి 1.1 కోట్లు, శాండిల్వుడ్ నుంచి 15 లక్షలు కలెక్టయ్యాయి. ఇక బన్నీని తమ సొంత స్టార్ అనుకునే మలయాళ ఇండస్ట్రీ నుంచి 15 లక్షలు వసూలయ్యాయి. ఇక ఇండియాలో 13 రోజుల్లో 'పుష్ప 2' మూవీకి 953.3 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. 1000 క్రోర్ క్లబ్లో చేరటానికి 'పుష్ప 2' దూసుకెళ్తోంది. ఇక ఇప్పటికి వచ్చిన 953.3 కోట్ల నెట్ కలెక్షన్స్లో టాలీవుడ్ నుంచి 290.9 కోట్లు, బాలీవుడ్ నుంచి 591.1 కోట్లు, కోలీవుడ్ నుంచి 50.65 కోట్లు, శాండిల్వుడ్ నుంచి 6.87 కోట్లు, ఇక మోలీవుడ్ నుంచి 13.78 కోట్లు వసూలైనట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే 13 రోజుల్లో ఇండియాలో వచ్చిన కలెక్షన్స్లో సగానికి పైగా ఎక్కువగా హిందీ కలెక్షన్సే ఉండటం విశేషంగా మారింది. సౌత్లో కంటే, అందులోనూ తెలుగు రాష్ట్రాల కంటే బాలీవుడ్ నుంచే 'పుష్ప 2'కి ఎక్కువగా రెస్పాన్స్ వస్తోంది. దీనికి కారణం హిందీ ఆడియన్స్పై 'పుష్ప 1' చూపిన ఇంపాక్ట్.